ఓ పక్క మ్యూజిక్ డైరెక్టర్గా సత్తా చాటుతూనే మరో పక్క హీరోగా సినిమాలు చేస్తున్నాడు జీవి ప్రకాష్. ఇప్పుడు కూడా హ్యాపీ రాజ్ సినిమాతో మన ముందుకు వచ్చాడు. ఈయనకు జోడీగా మన తెలుగు అమ్మాయి శ్రీప్రియ యాక్ట్ చేసింది. తనే ముందుని మరి తెలుగులోనూ హ్యాపీ రాజ్ సినిమాను ప్రమోట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. హ్యాపీ రాజ్ కథలోకి వెళ్తే హ్యాపీ అలియాస్ జీవి ప్రకాష్ కుమార్ ఒక చదువుకున్న పల్లెటూరు యువకుడు. అతనికి పెళ్లి సంబంధాలు వస్తున్నా, అమ్మాయిలు ప్రేమిస్తున్నా కానీ అతడి తండ్రి అలియాస్ జార్జ్ మేరియన్ ప్రవర్తన రూపం చూసి అమ్మాయిలు హ్యాపీని రిజెక్ట్ చేస్తుంటారు. ఊళ్ళో వాళ్ళు తండ్రిని ఎగతాళి చేయడం, అదే కారణంతో తనకు పెళ్లి కాకపోవడంతో విసుగు చెందిన హ్యాపీ ఊరు వదిలి బెంగళూరుకు వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ సంపాదిస్తాడు. అక్కడ కావ్య అలియాస్ శ్రీ గౌరీ ప్రియతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతోంది. కావ్య తండ్రి రాజీవ్ అలియాస్ అబ్బాస్ చాలా హుందాగా క్రమశిక్షణతో ఉండే వ్యక్తి. ఈ రెండు భిన్నమైన నేపథ్యాలు ఉన్న కుటుంబాలు కలిసినప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది? కావ్య కుటుంబం హ్యాపీ తండ్రిని అంగీకరించిందా? అసలు తండ్రి విలువను హ్యాపీ ఎలా తెలుసుకున్నాడు అనేది మిగతా కథ. మామూలుగా హీరో అందవికారంగా ఉన్న నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి. కానీ ఈ నేపథ్యాన్ని కాస్త మార్చి హీరో తండ్రి చుట్టూ తన స్టోరీని అల్లేశాడు డైరెక్టర్ మరియరాజా. హ్యాపీ రాజ్లో కథంతా హీరో తండ్రి పాత్ర చుట్టూనే తిరుగుతోంది. తండ్రి కొడుకుల బంధం నేపథ్యంలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా సాగుతుంది. అయినా కూడా లోపల చాలా విషయాలను టచ్ చేశాడు దర్శకుడు మరియరాజా. తండ్రి రూపం స్థాయి ఎలా ఉన్నా పిల్లలకి ఆయనే మొదటి హీరో అనే మంచి సందేశాన్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం అయితే చేశాడు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే సున్నితమైన భావోద్వేగాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు అదనంగా కలిసొచ్చే విషయాలు. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. దానికి తోడు కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే ఫీలింగ్ కలుగుతోంది. తండ్రిని ఉద్దేశించి చేసే బాడీ షేమింగ్ జోక్స్ శృతి మించిన ఫీలింగ్ కలుగుతోంది. దాంతో చూస్తున్న ఆడియన్స్కు ఒక దశలో ఇబ్బందిగా అనిపిస్తోంది. కథలో చాలా సన్నివేశాలు ముందే ఊహించేలా ఉండడం, స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం కూడా హ్యాపీ రాజ్ సినిమాకు కాస్త మైనస్ అని చెప్పొచ్చు. అయితే సెకండ్ హాఫ్లో ఆ లోపాలు కనిపించకుండా తన రైటింగ్తో కవర్ చేశాడు దర్శకుడు మరియరాజా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. అబ్బాస్ జార్జ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యాయి. చివర్లో హీరో తండ్రి పాత్ర గురించి రివీల్ చేసే సన్నివేశం చాలా బాగుంది. ఎమోషనల్గా సినిమాను ముగించడం కూడా చాలా వర్కౌట్ అవుతుంది. ఇక హీరో జీవి ప్రకాష్ కుమార్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిసిన పల్లెటూరు యువకుడి పాత్రలో జీవి ప్రకాష్ ఒదిగిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో అతని నటన చాలా బాగుంది. ఈ సినిమాకి అతిపెద్ద బలం జార్జ్ మేరియన్. తండ్రి పాత్రలో ఆయన జీవించేశారు. సినిమా భారం మొత్తం దాదాపు తన భుజాలపైనే వేసుకొని అద్భుతంగా నటించారు ఈయన. ప్రేమదేశం ఫేమ్ అబ్బాస్ దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో వెండి తెరపై రీఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్ తండ్రి పాత్రలో చాలా డీసెంట్ అండ్ స్టైలిష్గా మెప్పించారు. శ్రీ గౌరీ ప్రియ తన పాత్ర పరిధి మేర చక్కగా నటించింది. ఇక జస్టిన్ ప్రభాకరన్ సంగీతం పర్లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాస్త లౌడ్గా అనిపించినా పాటలు బాగానే ఉన్నాయి. మదన్ క్రిస్టోఫర్ అందించిన సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. సెకండ్ హాఫ్లో పల్లెటూరి అందాలను చాలా బాగా చూపించారు ఈయన. ఎడిటింగ్ కూడా ఓకే. ఇక నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి. దర్శకుడిగా మరియరాజా మంచి కథ తీసుకున్నాడు. అయితే దాన్ని పూర్తి స్థాయిలో చెప్పడంలో కాస్త కన్ఫ్యూజ్ అయినా కూడా ఓవరాల్గా మంచి ఎమోషనల్ డ్రామానే చూపించాడని చెప్పొచ్చు. మామూలుగా హీరో అందవికారంగా ఉన్న నేపథ్యంలో కొన్ని సినిమాలు వచ్చాయి కదా. కానీ ఈ నేపథ్యాన్నే కాస్త మార్చి హీరో తండ్రి చుట్టూ తన స్టోరీని అల్లేశాడు డైరెక్టర్ మరియరాజా. హ్యాపీ రాజ్లో కథంతా హీరో తండ్రి పాత్ర చుట్టూనే తిరుగుతోంది. తండ్రి కొడుకుల బంధం నేపథ్యంలో రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా సాగుతుంది. అయినా కూడా లోపల చాలా విషయాలను టచ్ చేశాడు దర్శకుడు మరియరాజా. తండ్రి రూపం, ఆయన స్థాయి ఎలా ఉన్నా పిల్లలకి ఆయనే మొదటి హీరో అనే మంచి సందేశాన్ని దర్శకుడు ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలమని చెప్పొచ్చు. ఇక సినిమా చివరి 20 నిమిషాల్లో వచ్చే సున్నితమైన భావోద్వేగాలు, నటీనటుల పర్ఫార్మెన్స్ సినిమాకు అదనంగా కలిసొచ్చే విషయాలు. ఫస్ట్ హాఫ్ అంతా కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. దానికి తోడు కామెడీ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలుగుతుంది. తండ్రిని ఉద్దేశించి చేసే బాడీ షేమింగ్ జోక్స్ శృతి మించిన ఫీలింగ్ కలుగుతుంది. దాంతో చూస్తున్న ఆడియన్స్కు ఒక దశలో ఇబ్బందిగా అనిపిస్తుంది కూడా.
కథలో చాలా సన్నివేశాలు ముందే ఊహించడం ఈ సినిమాకు మైనస్ అని చెప్పవచ్చు. అండ్ స్క్రీన్ ప్లే కూడా కాస్త నెమ్మదిగా సాగడం కూడా ఈ సినిమాకు మరో మైనస్ అని చెప్పవచ్చు. అయితే సెకండ్ హాఫ్లో ఆ లోపాలు కనిపించకుండా తన రైటింగ్తో కవర్ చేశాడు దర్శకుడు మరియరాజా. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. అబ్బాస్ జార్జ్ మధ్య వచ్చే సన్నివేశాలు బాగా వర్కౌట్ అయ్యానే చెప్పాలి. చివర్లో హీరో తండ్రి పాత్ర గురించి రివీల్ చేసే సన్నివేశం కూడా బాగుంది. ఎమోషనల్గా సినిమాను ముగించడం కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. హీరో జీవి ప్రకాష్ చాలా బాగా నటించాడు. అమాయకత్వం, ఫ్రస్ట్రేషన్ కలగలిపిన పల్లెటూరి యువకుడి పాత్రలో జీవి ప్రకాష్ ఒదిగిపోయాడనే చెప్పాలి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్లో అతని నటన చాలా బాగుంది.